హలో ఆల్, వెల్కమ్ టు బ్రహ్మముడి రివ్యూ. సో ముందుగా రాజ్ కావ్య డిస్కస్ చేసుకుంటుంటారు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. అదే ఆ ముసలాయన పెట్టిన షూరిటీ వల్ల వీళ్ళ ఆస్తి ఇరుక్కుంది కదా, ఎలా అని ఆ, అనుకుంటారు, ఎలా సాల్వ్ చేయాలో అనుకుంటుంటారు. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ ఆ దొంగను పట్టుకొని వాడిని బ్యాంక్ వాళ్ళకు పట్టించాలని అనుకుంటుంటారు. ఇంతలోపే అనామిక గుర్తుందిగా, ఆ కళ్యాణ్ మొదటి భార్య. సో ఎవరితోనో కలిసి ఉంటుంది. సో వాడితో కలిసి ప్లాన్ చేస్తుంది వీళ్ళని అన్హ్యాపీగా ఎలా ఉంచాలి అండ్ రివీల్ చెయ్యాలా, వీళ్ళ ఆస్తి బ్లాక్ అయింది, ఇంట్లో ఎవరికి తెలియదు కదా, ఇలా అని చెప్పి చెయ్యాలా అంటే వాడు వద్దంటాడు. ఈ లోపలే వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా, దుష్టశక్తులు, ఆ ఇంద్రాని, మిగతా ఇంకో ఆమె ఎవరో ఉంది కదా, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి అని డిస్కస్ చేసుకుంటుంటారు. ఆ మధ్యలో రాహుల్ కూడా అక్కడే ఉంటాడు, రావడం కూడా వాళ్ళతో కలిసి ప్లాన్ చేస్తుంటాడు కావ్యాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలా, రాజుని ఎలా డిస్టర్బ్ చేయాలా, వీళ్ళు ఎందుకు డబ్బుల గురించి ఆచితూచి ఖర్చు పెడుతున్నారు, 5 లక్షల గురించి ఎందుకు నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది, ఇలాంటివేవో డిస్కస్ చేస్తుంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈ లోపల అనామిక కాల్ చేస్తుంది. వేరేవాడు ఎవరితోనో ఉంటుంది, కళ్యాణ్ వదిలేసింది కదా, దాని తర్వాత వేరే వాడిని పట్టినట్టుంది. సో వాడితో ఉండేసరికి అంటుంది ఈ బాంబ్ని బ్లాస్ట్ చేయాలి అంటే, వాడు వద్దు అనగానే ఇంకా ఇంద్రానికి ఫోన్ చేసి నా దగ్గర ఒక మంచి న్యూస్ ఉంది అని చెప్తుంది. మీకు ఇది తెలిస్తే మీరు గడగడలాడిచ్చచ్చు ఇంటిని అంటే, నువ్వు ఎందుకు వెయిటింగ్, తొందరగా పంపు అంటుంది. మరి ఫోన్లో చెప్పి చావచ్చు కదా, చెప్పలేదు. సో ఏమో మరి ఎలా పంపిస్తుందో, వాట్సాప్ మెసేజా లేదా మనిషిని పంపిస్తుందో తెలియదు. ఇక తర్వాత కట్ చేస్తే కళ్యాణ్ హాస్పిటల్లో ఉంటే నర్స్ వస్తుంది. ఆమె నర్స్లా లేదు, ఎవరో బాత్రూమ్లు కడిగే ఆమెలా ఉంది. ఆమె వచ్చి మీ తాతగారికి హార్ట్ బీట్ అన్నీ బాగున్నాయని చెప్తుంది. ఈ వీడేదో ఆలోచిస్తుంటే ఈ లోపల అప్పు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆమె పోలీస్ ట్రైనింగ్లో ఉందన్నారు, ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చింది. మరి ఎలా పారిపోయి వచ్చిందేమో మనకైతే తెలీదు. ఇక రాగానే వీడు అన్ని సినిమాల్లో చూసినట్టే కళ్యాణ్ షాక్ అవుతుంటాడు. ఏంటి అప్పు వచ్చిందా, నా ఊహ బొంగు బోసాను ఏదో ఫీల్ అవుతుంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా వస్తుంది. వచ్చి ఇంకా ఏదో చెయ్యి కొరకడమో ఇట్లా ముక్కు మీయడమో ఏదో చేస్తుంది. వీడు అవును నిజంగానే అప్పు వచ్చిందని గ్రహిస్తాడు కళ్యాణ్. ఇక తర్వాత తెలిసిందేగా, వీడి మీదకి ఎక్కేస్తుంది, ఏదో చిన్నపిల్లలు ఎక్కినట్టు కళ్యాణ్ మీదకి అప్పు ఎక్కేస్తుంది. ఇంతలో ఆ నర్స్ వచ్చి వీళ్ళకి తెలీదు అన్నట్టు బయట బోర్డు లేదేమో ఆ హాస్పిటల్ బయట, ఇది హాస్పిటల్ మీరేంటి ఇలా చేస్తున్నారంటే, వీడేంటో మరి ఏమన్నా భార్య అంటాడు. మీ భార్య అయితే ప్రైవేట్గా ఉండాలి కానీ అసహ్యంగా ఇక్కడ చంకలు ఎక్కడం ఏంటని ఆ నర్స్ తిట్టెళ్ళిపోతుంది. అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది. అండ్ కొసమెరుపు విషయం చెప్పాలి, ఈ సీరియల్ గురించి కాదు, ఇల్లు ఇల్లాలు పెళ్ళిళ్ళు పిల్లలు ఉంది కదా, అందులో ఏంటో అందరూ లేచిపోతుంటారు. ఎవరైనా పెళ్ళి మండపంలో ఎవరు చేసుకోరు, లేచిపోయే పెళ్ళి చేసుకుంటారు. లైక్ ప్రభాకర్ అలానే చేసుకున్నాడు, దాని తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అలానే చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రభాకర్ ట్విస్ట్ ఏంటంటే, ప్రభాకర్ ఆ సీరియల్లో రెండోసారి లేచిపోయింది ఎవరితో అనుకుంటున్నారు, ఆమెని వాళ్ళ అక్కతో లేచిపోయాడు అనుకుంటున్నాను. నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను స్టోరీ అని. మీ ప్రిడిక్షన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్లో పెట్టండి. అలానే బ్రహ్మముడి గురించి కూడా ఏమన్నా కమెంట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.